ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా యవనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఒక వ్యసనానికి బానిసలైపోయారు. అన్నం లేకపోయినా ఉండగలుగుతున్నారేమో కానీ చిన్నపిల్లలు పాలు లేకపోయినా, తల్లి పాలు త్రాగకపోయినా బ్రతకగలుగుతున్నారేమో కానీ వృద్ధాప్యంలో ఉన్న పెద్దలు సహితం నిద్ర లేకపోయినా తమ సమయాన్ని గడపగలుగుతున్నారేమో కానీ ఒకటి లేకపోతే మాత్రం అమ్మమ్మమ్మ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజలంతా ఈ కాలంలో ఒక వ్యసనానికి బానిస అయిపోయారు. చెప్పుకోండి చూద్దాం, ఆ వ్యసనం ఏంటో. థ్యాంక్ యూ. అదే సెల్ ఫోన్ వ్యసనం. ఈ కడవరి దినాల్లో మనుషులు సెల్ ఫోన్ వ్యసనానికి బానిసలైపోయి గంటల తరబడి సోషల్ మీడియా దగ్గర గడుపుతూ ఉన్నాడు. ఆ మధ్య అమెరికా దేశంలో ఒక గొప్ప విశ్లేషకుడు, పేరుగాంచిన గొప్ప గొప్ప దేశాల్లో ప్రజలు ఎక్కువగా సమయం దేని కొరకు గడుపుతున్నారు అని పరిశోధన చేస్తే ఒక మనుషుడు సగటున సంవత్సరానికి వచ్చేసరికి 2260 గంటలు సెల్ ఫోన్ దగ్గర, సోషల్ మీడియా దగ్గర, టీవీ దగ్గర గడుపుతున్నాడట. విన్నారా? ఒక సంవత్సరానికి వచ్చేసరికి 2260 గంటలు సోషల్ మీడియా, సెల్ ఫోన్, టీవీ దగ్గర గడుపుతున్నాడట. అసలు సంవత్సరానికి ఎన్ని గంటలు ఉంటాయో మీకు తెలుసు కదండి. 8760 గంటలు. విచిత్రం తెలుసా? ఒక్క మనిషి రోజుకొచ్చి 4 గంటల నుంచి 6 గంటల వరకు దేవుడు తనకిచ్చిన విలువైన సమయాన్ని సోషల్ మీడియా దగ్గర గడుపుతూ ఉన్నాడట. ఎంత బాధాకరమో చూడండి. అందుకని ఆ భక్తుడు అంటాడు, సమయాన్ని చెత్త కొరకు ఖర్చు పెట్టకండి. విన్నారా? సమయాన్ని చెత్త కొరకు ఖర్చు పెట్టకండి. ఆ భక్తుడే మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? ఒక మనిషి సంవత్సరానికి వచ్చి 2260 గంటలు సోషల్ మీడియా దగ్గర గడిపినట్లుగా అదే సమయాన్ని పుస్తకాల దగ్గర గడిపితేనట ఒక సంవత్సరం గడిచేసరికి 200 అద్భుతమైన పుస్తకాలు ఒక మనిషి చదవగలుగుతాడట. ఎవరిని పెట్టారా? ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కానీ, 10వ తరగతి చదివే పిల్లలకు కానీ, డిగ్రీ పిల్లలకు కానీ. తమ్ముడు, ఎన్ని బుక్స్ ఉంటాయి? 6 60? చూడండి, 6 పుస్తకాలు చదవటానికే మనోడు గుడ్లు తేలేస్తున్నాడు. ఎందుకు? పబ్జి గేమ్. ఎందుకు? ఫేస్బుక్, వాట్సాప్ అప్ అయిపోయాడు, ఫేస్బుక్ బుక్ అయిపోయాడు. ఒక స్టూడెంట్కి సంవత్సరానికి వచ్చేసరికి ఎన్ని పుస్తకాలు ఉంటాయి తమ్ముడు? 10వ తరగతిలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఇంటర్మీడియట్, డిగ్రీ 60 ఉండవుగా. విచిత్రం చూడండి. సోషల్ మీడియా దగ్గర గడిపిన ఈ సమయం ఒక వ్యక్తి పుస్తకాల దగ్గర గడిపితే 6 పుస్తకాలు కదా, సంవత్సరం గడిచేసరికల్లా ఒక్కొక్క పుస్తకం 18 సార్లు చదవచ్చు. కానీ ఎందుకు? మనిషి సెల్ ఫోన్ అనే వ్యసనానికి బానిస అయిపోయాడు. ఈ కాలంలో చిన్నపిల్లలు ఏడిస్తే మంది ఏంటంటే సెల్ ఫోన్. చిన్నతనంలో రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. చిన్న పాప ఏడుస్తూ ఉంటే ఓ పెద్ద ఆవిడ వచ్చి అంటది, ఏంటి సంగతి? పాప ఏడ్చింది అని చెప్తుంది. ఆ పెద్ద ఆవిడ అంటది, అయితే వుడ్వర్డ్స్ పెట్టమని చెప్పు. రైట్. ఆ తర్వాత ఇంకా పెద్ద ఆవిడ వస్తుంది, ముసలావిడ, కాస్త వణుకుతున్న గొంతుతో, ఏంటి సంగతి? పాప ఏడ్చింది, అయితే వుడ్వర్డ్స్ పెట్టమని చెప్పు. చిన్నప్పుడు నీకు కూడా అదే బట్టేదాన్ని. ఒకవేళ అదే అడ్వర్టైజ్మెంట్ ఈరోజు అడ్వర్టైజ్ చేయాలంటే ఏంటో తెలుసా? ఏంటి సంగతి? పాప ఏడ్చింది, అయితే సెల్ ఫోన్ ఇవ్వు. ప్రతి దానికి ముందు సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ ప్రజల బ్రతుకులో సెల్గా మారిపోయింది. వ్యసనాక్రాంతులుగా ప్రజలు మారిపోయారు. విచిత్రం చూడండి. పిల్లలు సెల్ ఫోన్కు బానిస అవటమే కాదు, ఆ మధ్య విచిత్రం, కోతులు కూడా సెల్ ఫోన్కు బానిస అయిపోయాయట. చూడండి చూడండి, ఆ కోతి ఫోన్తో ఎట్లా ఆడుకుంటుందో. అది ఆడుకోవటమే కాదు, దాని పిల్లలకు కూడా చూడండి ఎట్లా నేర్పుతుందో. వ్యసనం, వ్యసనం. ఏ వ్యక్తి అయినా ఒక వ్యసనానికి బానిస అయిపోతే
ప్రత్యేకంగా సెల్ ఫోన్ అనే వ్యసనం, ఏ వ్యసనమైనా ప్రత్యేకంగా సెల్ ఫోన్ వ్యసనానికి బానిస అయితే కీర్తనకర్త దావీదు 119వ కీర్తనలో 28వ చరణం, వ్యసనము వలన బా విన్నారా, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అంటాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సెల్ ఫోన్ వ్యసనానికి నువ్వు బానిస అయిపోతే నీ భవిష్యత్తు నీరుగారిపోద్దయ్యా, నీ జీవితం నీరుగారిపోద్దమ్మా. ఇదిగో జీవితంలో ఇది సాధించాలని అందమైన కలలు కన్నావు కదా, నువ్వు కనిన కలలన్నీ నీరుగారిపోతాయి. భక్తుడు అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. తమ్ముడు, ఈ మాట సరదాగా తీసుకుంటున్నావేమో. పబ్జి గేమ్ నీకు వ్యసనమైపోయిందేమో, ఫేస్బుక్ నీకు వ్యసనమైపోయిందేమో, యూట్యూబ్ నీకు వ్యసనమైపోయిందేమో, వాట్సాప్ స్టేటస్లో నీకు వ్యసనమైపోయాయేమో, అశ్లీలమైన బూతు బొమ్మలు నీకు వ్యసనమైపోయాయేమో, అపవిత్రతను రేకెత్తించే ఫోర్నోగ్రఫీ వీడియోస్ నీ బ్రతుకులో వ్యసనమైపోయాయేమో. తమ్ముడు, యవన చెల్లి, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అని రాసి ఉంటాడు. వ్యసనం ప్రాణాన్ని ఎలా నీరుగారుస్తుందో ఒక మాట చెప్తాను. అసలు వ్యసనం ఎలాంటిదంటే, వ్యసనానికి ఉండే గుణం ఎలాంటిదంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యసనానికి బానిసైపోతా ఉంటే కోరికను పెంచుతుంది, తృప్తిని తగ్గిస్తుంది. ఈ మాట బాగా పట్టుకోండి. కోరికను పెంచుతుంది, తృప్తిని తగ్గిస్తుంది. ఒక వ్యక్తి సిగరెట్ తాగటం అలవాటు చేసుకున్నాడు. రోజు ఒక సిగరెట్ తాగి చాలే ఈ రోజుకి అని ఒక సిగరెట్తో తృప్తి పడతాడు. కొంతకాలం పోయిన తర్వాత ఆ వ్యసనం ఏం చేస్తుందో తెలుసా? 2 సిగరెట్లు తాగితే కానీ తృప్తి పడతాడు. ఆ తర్వాత 3, 4, 5, ఆ తర్వాత చైన్ స్మోకర్ అయిపోతాడు. ఒక పెట్టెలు సిగరెట్ కాలిస్తే కానీ ఆ వ్యక్తి తృప్తి పడతాడు. ఒకప్పుడు ఒకదానితో తృప్తి పడిన వాడు ఇప్పుడు పెట్టెలకు వెళ్ళిపోయాడు. డ్రింకింగ్ అలవాటు చేసుకునే వాళ్ళు ప్రారంభంలో ఏమంటారో తెలుసా? నేనేం పెద్ద తాగుబోతును కాదండి, తాగితే రోజుకొచ్చి కొంచెం ఒక పెగ్గే తాగుతా అంటాడు. నిజమే, ప్రారంభంలో పెగ్గే, సంవత్సరం తర్వాత పెగ్గు మగ్గై కూర్చుంటుంది. ఆ మగ్గు ఆ వ్యక్తిని బొగ్గుని చేస్తుంది. విన్నారా ఈ మాట? వ్యసనం ఎప్పుడు కోరిక స్థాయిని పెంచుతుంది, తృప్తిని తగ్గిస్తుంది. అంత భయంకరత్వం వ్యసనంలో ఉంది. చివరికి ఈ వ్యక్తి ఏమైపోతాడో తెలుసా? అది లేకపోతే వీడు పిచ్చోడైపోతాడు. తల్లి వాడి చేతిలో నుంచి పద్దాకల పబ్జి గేమ్ ఆడుకుంటున్నాడని ఫోన్ బలవంతంగా లాగేస్తే, ఫోన్ లాగేసిన తర్వాత కూడా చూడండి, వీడియో చూస్తున్నారు కదా, పిచ్చోడైపోయాడు. ఒక ఇంజనీర్ కావాల్సిన యవన బిడ్డ, ఎంబీబీఎస్ డాక్టర్ కావాల్సిన యవన బిడ్డ ఇప్పుడు అదే హాస్పిటల్లో సైకోగా పిచ్చోడిగా మారిపోయి వీడియో చూస్తున్నారు కదా. అంత భయంకరత్వం ఉంది వ్యసనంలో. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అయ్యా నేను వ్యసనంలో చిక్కుకున్నా, ఈ సెల్ ఫోన్ అనే వ్యసనంలో నుంచి నేను బయటకు రావాలంటే ఏం చేయాలి? 3 విలువైన సూత్రాలు క్లుప్తంగా చెప్తాను. నంబర్ 1, యథార్థంగా దేవుని సహాయం అడుగు. దేవుని సహాయం అడుగు అని నేను అంటలేదు. యథార్థంగా గుండెల లోతుల్లో నుంచి, దేవా ఈ వ్యసనంలో నుంచి నేను బయటకు రావాలనుకుంటున్నాను, యథార్థంగా నువ్వు అడిగితే నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు నీ వ్యసనపు ఊబిలో నుండి నిన్ను పైకెత్తగలిగినటువంటి వాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో ఆయన వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. మన వ్యసనాలన్నీ ప్రభు భరించాడు. ఆయన నువ్వు ఆశ్రయిస్తే ఏ వ్యసనంలో నువ్వు చిక్కుకున్నా నీ వ్యసనంలో నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. రెండవది, ఏ వ్యసనంలో నుంచి నువ్వు బయటకు రావాలన్నా ఒక గురువును కలిగి, మెంటర్, నీ లైఫ్లో నీ మీద ఎవరో ఒకరికి అజమాయిషి ఆధిపత్యం ఇవ్వు. అమ్మకు చెప్పు, అమ్మా నేను ఎప్పుడైనా ఎక్కువ సమయం ఈ ఫోన్తో గడిపితే నా చేతిలో నుంచి ఫోన్ లాగేసేయమ్మా. నాన్న నేను ఎక్కువగా ఈ ఫోన్తో గడుపుతూ ఉంటే నన్ను దండించు నాన్న అని నీ మీద ఎవరో ఒకరి ఆధిపత్యం, ఎవరో ఒకరి అధికారం కింద నువ్వు బ్రతుకుతూ ఉంటే
ఆ వ్యసనంలో నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. మూడవది, ఈ రెండిటికి మించి మూడవది శక్తివంతమైనది స్వీయ నియంత్రణ. ఎలాగో తెలుసా? ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వు నియంత్రించుకో. ఆదివారం మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ మాత్రమే తీసుకొని వెళ్తాను, ఫోన్ ఇంట్లో పడేస్తా. మందిరానికి వచ్చేటప్పుడు ఫోన్ తీసుకొని రాను. కొంతమంది యవనస్తులు ఆదివారం చర్చికి వచ్చినప్పుడు దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చూస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ బైబిల్ మధ్యలో ఫోన్ పెట్టుకొని వాక్యం వింటున్నట్లుగానే నటిస్తూ ఫోన్తో ఆడుకుంటారు, మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. వాక్యం వింటున్నట్లుగానే. తమ్ముడు, ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితో కదా. ఆదివారం కనీసం 2 గంటలు కూడా హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు అంటే భక్తిలో మనం ఎంత దిగజారిపోయి ఉన్నామో కదా. ఒకసారి ఆలోచించు. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు కూడా కనీసం 2 గంటలు ఫోన్ లేకుండా బ్రతకలేవా? ఈరోజు స్వీయ నియంత్రణ చేసుకో. మందిరానికి వచ్చేటప్పుడు ఫోన్ పొరపాటున నేను తీసుకొని రాను. రైట్? మేము ఫ్యామిలీగా భోజనం చేసేటప్పుడు కొంతమంది చూడండి, డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఫోన్లతో ఆడుకుంటూ ఉంటారు. ఎంత దౌర్భాగ్యం! ఫోనా నీ భార్య? ఫోనా నీ కుమార్తె? ఫోనా నీ తండ్రి? ఫోనా నీ కొడుకు? ఫోనా నీ బంధువు? అయ్యో, ఇక కుటుంబంతో పిల్లలతో మాట్లాడే సమయం ఎక్కడ? వ్యసనపరుడు అయిపోయేవేమో, జాగ్రత్త, రా బయటికి. రైట్? రాత్రి పండుకునేటప్పుడు, ఒకప్పుడు క్రైస్తవుడు పండుకునేటప్పుడు తలగడ పక్కన బైబిల్ పెట్టుకునేవాళ్ళు. ఈ కాలంలో బైబిల్ పోయింది, బైబిల్ స్థానంలో సెల్ ఫోన్ వచ్చింది. ఎందుకు బైబిల్ పెట్టుకోవాలి? తలగడ పక్కన బైబిల్ పెట్టుకుంటే పిచ్చి కళలు రావని కాదు, దైవపు శక్తులు రావని కాదు, రోగం రాదని కాదు, దాని కొరకు కాదు. ఎందుకు తలగడ పక్కన బైబిల్ పెట్టుకోవాలంటే, నేను పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదట నా దేవుని వాక్యం చదవాలయ్యా, నా చేతులు మొట్టమొదట దేవుని వాక్యాన్ని పట్టుకోవాలయ్యా. ఇలా స్వీయ నియంత్రణతో ఏ వ్యసనంలో నుంచైనా నువ్వు బయటకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. తమ్ముడు, ముగింపులో మరలా చెప్తున్నాను, నీ విలువైన సమయాన్ని చెత్త కొరకు ఖర్చు పెట్టకు. నీ విలువైన సమయాన్ని విలువైన దాని కొరకు ఖర్చు పెట్టు. భవిష్యత్తులో ఒక విలువైన వాడిగా నువ్వు మార్చబడుదువు గాక.